4 వారాల తర్వాత నాలో ఇన్ని చేంజెస్ వస్తాయని అస్సలు అనుకోలేదు. డే 28 అండ్ 29 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ ఇన్ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ 2 డేస్ కలిపి ఒకటే వీడియో చేస్తున్నా. డే 28లో సండే అంటే రెస్ట్ డే ఉండే, మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మా ఇంటి ముందుకైతే బండి వచ్చింది. మా సర్వనాశనం చేసావు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి తీసుకురానేసరికి వెళ్ళి తీసుకుని వచ్చా. ఆ రోజు మొత్తం పెద్ద పీకింది ఏం లేదు, అందుకే సపరేట్ వీడియో అంటూ దీనికి ఏం చేయలేదు. ఇక డే 29 వచ్చేసరికి మార్నింగ్ లేసా. చలి మాత్రం బీభత్సంగా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి వెళ్ళి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. అయినా 2 km రన్నింగ్ కంప్లీట్ చేసి స్కూల్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేశా. సిరీస్ స్టార్ట్ చేసి 4 వీక్స్ అయింది కాబట్టి ఏమైనా చేంజ్ వచ్చిందా అని నాకు నేను పుషప్ ఛాలెంజ్ పెట్టుకున్నా మావా. ఒక సింగిల్ సెట్ లో ఎన్ని తీస్తా అని. స్టార్ట్ చేసినప్పుడు డే 1 లో 15 రెప్స్ ఎక్కువ అయ్యేవి. 2 సెట్స్ తీసినా 30 అవి చాలా అనుకునేది. కానీ ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్ గా 42 తీసిన మావా. నాలో ఇంత చేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదంతా ఓన్లీ కన్సిస్టెన్సీ వల్లే. సెకండ్ సెట్ కూడా ట్రై చేసా కానీ 30 వచ్చాయి. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం 50 అయితే ఛాలెంజ్ పెట్టుకున్నా. ఏమైందో ట్రై చేయాలి. తర్వాత వైట్ పుషప్స్, డైమండ్ పుషప్ 12 into 3 సెట్ చేశా. నెక్స్ట్ వర్కౌట్ కోర్ అండ్ అప్స్ కి వెళ్ళిపోయా. హాఫ్ సిటప్స్, టో టచెస్, విఅప్స్, ఎల్బో ప్లాంక్స్ 3 సెట్స్ ఫెయిల్యూర్ అయ్యే వరకు తీసా. సాటర్డే చేసిన లెగ్ వర్కౌట్స్ నుండి ఇంకా కోలుకోలేదు, అందుకే లెగ్స్ ని ఏం ట్రైన్ చేయలే. ఎల్సిట్ వచ్చేసరికి 4-5 seconds హోల్డ్ చేసా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా. ఈ రోజుకైతే ఇదే మన పోస్ట్ వర్కౌట్ మావా. స్ప్రౌట్ ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నా. ఇవి డైలీ ఏం తినను, ఏదో 2-3 డేస్ ఉంటాయి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఏదో ఒక 2-3 డేస్ ఉంటాయి. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాక ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అయితే బాగానే గడిచింది. సో ఈ రోజుకింతే, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ గాయ్స్.